ఇప్పుడు మనం చూస్తున్నది సారక్క గద్దె. ఎంత అదృష్టం ఉండాలంటే మనం అంతకుముందు జాతర టైంలో వస్తే ఆ చుట్టుపక్కల తిరుక్కుంటూ వెళ్తూ ఉంటాం. దేవుణ్ణి దగ్గర చూసే అవకాశం ఈరోజు అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి జనాల రద్దీ లేదు కాబట్టి డైరెక్ట్ మనం దేవుణ్ణి ముట్టుకునేంత దగ్గరకు వచ్చినాం అనమాట. ఇక్కడ అయ్యగారమ్మ ఉన్నారు. ఈ జాతర ఎప్పుడు ఏంది? నీ పేరు ఏం పేరు? కాకా సత్తమ్మ. కాకా సత్తమ్మ. ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ సాధన పూజారం మేమే, దేవుని తెచ్చేట్టు మేమే. సమ్మక్కలు సిద్ధైనోళ్ళు. అమ్మ ఎవరు ఆమె ఏం చేస్తుంది? ఆమె సమ్మక్క పూజారు. నువ్వంటున్నావు ఇప్పుడు సమ్మక్క పూజారు పూజారిని. ఆయన వేరే ఉన్నాడు అక్కడ. వేరే వారానికి ఒక పండగ ఎప్పుడు వచ్చిందండి? పండుగ జనవరి ఎప్పుడు? సారక్కని తీసుకొచ్చా 6 రోజు బుధవారం డేట్ ఏమన్నా తెలుసా? సమ్మక్క వస్తుంది. అవునా? ఇప్పుడు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరే ఉంటారా లేదా మధ్యలో మారే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కరేనా? రోజు మీరే ఉంటారా? వారానికి ఒకరు ఉంటారా? ఒక్కరు. అదే ఇక్కడికి వచ్చి మాట్లాడితే పెద్దగా నువ్వు అంతా నువ్వే మాట్లాడుతున్నా అక్కడ నుంచి. ఏం చేస్తారమ్మా మొత్తం ఇక్కడేనా? మీ కుటుంబ సభ్యులందరూ అంతా దేవస్థానమే. మీ కుటుంబ సభ్యులందరూ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మా పెద్ద కొడుకు సర్పంచా, చిన్న కొడుకు కానిస్టేబుల్. అమ్మో పెద్దదే, అధికారాలు ఉన్నాయి మీకు. పెద్ద అధికారాలు కానీ నన్నే చెప్పద్దుగా. వద్దులే, ఈ కుటుంబంలో జరిగిన అన్ని విషయాలు వద్దులే కానీ దేవుడు గురించి చెప్తే సరిపోతుంది. దేవుడు సారవ్వ మాది సమ్మక్క సిద్ధంగా మీ కాకోల మూడో కొట్టాల్సి మూడోది. సరే అమ్మా, ఓకే థ్యాంక్ యూ.